జమ్మూ కాశ్మీర్కి మాత్రం 1%, మిగతా 41%. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 1971 సెన్సస్ ఆధారంగా 14th ఫైనాన్స్ కమిషన్ వరకు కూడా పాపులేషన్ అనేది ఒక ప్రధానమైన అంశం. అంటే ఏ రాష్ట్రానికి ఎంత రావాలి అనే విషయంలో జనాభా ఒక కీలకం. సమస్య ఏమొచ్చిందంటే 71 సెన్సస్ తర్వాత కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. మనందరికీ తెలుసు, ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీలో మొదలైన ఈ కార్యక్రమం కాస్త దేశమంతటా కూడా బలంగా జనాభా నియంత్రణ కార్యక్రమం చేపట్టారు. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి బీమారు స్టేట్స్ ఏమో పాపులేషన్ కంట్రోల్ చేసుకోలేదు, తమ ఫెర్టిలిటీ రేట్ కంట్రోల్ చేసుకోలేదు. సౌత్ ఇండియన్ స్టేట్స్ అయిన తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు, అఫ్కోర్స్ ఇతర కొన్ని రాష్ట్రాలు మాత్రం పాపులేషన్ కంట్రోల్ చేశాయి. అప్పుడు ఈ రాష్ట్రాలు అడిగింది ఏంటంటే, మీరు పాపులేషన్ ఆధారంగా రాష్ట్రాలకు వనరులు ఇస్తారు, మరి మేము పాపులేషన్ తగ్గించాలన్న ఒక నేషనల్ ఆబ్జెక్టివ్ను అమలు చేసినందుకు మమ్మల్ని నష్టం చేయడం ఎలా, పనిష్ ఎలా చేస్తారని ఈ రాష్ట్రాలు రైజ్ చేశాయి. అప్పుడు ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఏంటంటే 71 సెన్సస్ ఆధారంగా ఉన్న పాపులేషన్ లెక్కలే తీసుకుంటాము, తర్వాత జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకోము అని చేపట్టారు. కానీ 14th ఫైనాన్స్ కమిషన్లో మొదటిసారిగా 2011 సెన్సస్ కూడా కొంత వెయిటేజ్ ఇచ్చారు. ఇక 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి టోటల్గా 2011 సెన్ససే తీసుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రాలు నష్టపోతున్నాయి. మీకు ముఖ్యంగా జనాభా నియంత్రించిన ప్రోగ్రెసివ్ స్టేట్స్ నష్టపోతున్నాయి. జనాభా నియంత్రణలో విఫలమైన యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలు లాభపడుతున్నాయి. మీకు ఉదాహరణకు తమిళనాడు వాటా బిఫోర్ 1971 సెన్సస్ తీసుకుంటున్న సమయంలో, అంటే 14th ఫైనాన్స్ కమిషన్ కన్నా ముందు తమిళనాడు వాటా 4.7% ఉండే. టోటల్ ఇప్పుడు 42%లో 4.7% వరకు తమిళనాడుకు వచ్చేది. అది కాస్త 3.6% పడిపోయింది 2011 సెన్సస్ తీసుకోవడం వల్ల. కేరళ వాటా 2.5% నుంచి 1.9% పడిపోయింది. సో ఇలా సౌత్ ఇండియన్ స్టేట్స్ ముఖ్యంగా అవి నష్టపోతూ వస్తున్నాయి ఈ 2011 సెన్సస్ను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల. అంటే ఓవరాల్గానే నేను ఇంతదాకా చెప్పిన గణాంకాలను బట్టి రాష్ట్రాలకు రావలసిన ఆదాయాలేమో తగ్గించిపోతుంది కేంద్రం. పైగా ఈ పాపులేషన్ అనే డైమెన్షన్ వల్ల మరింతగా సౌత్ ఇండియన్ స్టేట్స్, ప్రోగ్రెసివ్ స్టేట్స్ నష్టపోతున్నాయి. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బ్యాక్వర్డ్ స్టేట్స్కు కేంద్రము సహకారాన్ని ఇస్తుంది, ఇవ్వాలి కూడా. ఎందుకంటే అడ్వాన్స్ స్టేట్స్ కన్నా బ్యాక్వర్డ్ స్టేట్స్కి ఇవ్వాలి. కానీ ఏం జరుగుతోంది? మీకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైజ్ చేశాడు, మేము అభివృద్ధి చేసినందుకు మమ్మల్ని శిక్షిస్తారా, మేము మెరుగైన ఆర్థిక పర్ఫార్మెన్స్ చూపినందుకు మమ్మల్ని శిక్షిస్తారా అని. ఇప్పుడు ఇదొక ఛాలెంజ్. అంటే పని చేసిన వాడికి ఇన్సెంటివ్ ఇవ్వాలా, వెనుకబడిన వారికి సహకారం ఇవ్వాలా? వెనుకబడిన వారు సహకారం ఇవ్వచ్చు, కానీ దానివల్ల వాళ్ళు ఏమైనా బాగుపడుతున్నారా అంటే మీరు 1981 నుంచి 40 ఇయర్స్ లెక్కలు తీయండి. 40 సంవత్సరాల కింద బ్యాక్వర్డ్ స్టేట్స్ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల టోటల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? అది పార్ట్ ఆఫ్ ద నేషన్ జీడిపి, దేశ సంపదలో వాటి వాటా ఎంత, లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇంకా ముఖ్యంగా మాకు అర్థమయ్యేటానికి తలసరి ఆదాయం తీసుకోండి. మీకు యూపీ తలసరి ఆదాయానికి, ఇండియా తలసరి ఆదాయానికి, బీహార్ తలసరి పర్ క్యాపిటల్ ఇన్కమ్కు, ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్కు 1981లో పోల్చండి, మీరు ఇప్పుడు పోల్చండి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సగానికి సగం పడిపోయింది. అంటే అర్థం ఏంటి మరి? అంటే బ్యాక్వర్డ్ స్టేట్స్ కేంద్రము అదనంగా నిధులు ఇస్తున్న కొద్దీ 40 ఏళ్ళుగా ఆ నిధులు మింగేసి కరప్ట్, ఇన్ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, ఒక కరప్ట్ పొలిటికల్ కల్చర్ ద్వారా అవి ప్రజలకు అందడం లేదు. మరి ఈ ప్రోగ్రెసివ్ స్టేట్స్, అడ్వాన్స్ స్టేట్స్, ఇప్పుడు మళ్ళాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏమో కేంద్రం నుంచి నిధులు రాకపోయినా కూడా అభివృద్ధి అవుతున్నాయి. మరి ఇప్పుడైనా కేంద్రం ఆలోచించాలి కదా, ఈ విల్ వి ఇన్సెంటివైజ్ డెవలప్మెంట్ ఆర్ ఇన్సెంటివైజ్ బ్యాక్వర్డ్నెస్, విల్ యూ ఇన్సెంటిఫై పర్ఫార్మెన్స్ ఆర్ ఇన్ఎఫిషియన్సీ అని. కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వము, ఎందుకంటే నార్త్ ఇండియన్ స్టేట్స్, హిందీ స్టేట్స్ తమకు పొలిటికల్గా
బలమైన రాష్ట్రాలు గనక అక్కడే అది బీజేపీకి ఎంపీలు వస్తాయి గనక వాళ్ళు బ్యాక్వర్డ్నెస్ను ఉన్నా కూడా అది వాళ్ళు మెరుగుపరుచుకోకపోయినా ఇంకా ఆ స్టేట్స్కి నిధులు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మన కేటీఆర్ అనేక సార్లు ఈ అంశాన్ని మనం రైజ్ చేశాడు. మేము రూపాయి ఇస్తే మాకెంత వస్తుంది, యూపీ రూపాయి ఇస్తే యూపీకి ఎంత వస్తుంది అని. సో ఇలా వివిధ రూపాలలో రాష్ట్రాల ఆర్థిక వనరుల పైన నిరంతరం దాడి జరుగుతోంది కనుక ఖచ్చితంగా కేంద్రం పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచాలన్న డిమాండ్ సరైంది. ఇది ఎవరో కాదు, గుజరాత్ ముఖ్యమంత్రి గాని ఇంతకుముందు చెప్పినట్లు నరేంద్ర మోడీ పెంచాలని అన్నాడు. మీరు ఏ గణాంకాలు చూసినా కూడా ఈ డిమాండ్ పూర్తిగా న్యాయమైంది. తెలంగాణయే కాదు, చాలా రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ ఉంది సార్. మరి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? మీకు జిఎస్టీ ద్వారా ఆదాయం పెరిగిందా అంటే మనకు కంపారిజన్ ఫిగర్స్ ఏమి ఇస్తున్నారంటే 2018లో జిఎస్టీ ఎంత కలెక్షన్ వచ్చింది, 19లో ఎంత వచ్చింది, 20 ఎంత వచ్చింది, 21 ఎంత వచ్చింది అని చూపెడుతున్నారు. ఇది చూపెట్టి జిఎస్టీ ద్వారా భారీగా వసూలైనాయి కదా, చూడండి జిఎస్టీ సక్సెస్ కదా అంటున్నారు. కానీ రియాలిటీ దేంతో పోల్చాలి? జిఎస్టీలో సబ్స్యూమ్ అయినటువంటి ఇతర రాష్ట్రాల పన్నులేంటి? ఎందుకంటే అప్పటి వరకు రాష్ట్రాలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని రకరకాల పన్నులు వేస్తూ వచ్చాయి. అవన్నీ కలిపి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా మారింది. అంటే మీకు ఒక ఆల్కహాల్ పైన అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ పైన వేసే ఎక్సైజ్ డ్యూటీలు మాత్రం అవుట్ ఆఫ్ జిఎస్టీ ఉన్నాయి. సో ఈ జిఎస్టీ వచ్చినప్పుడు చాలా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంటే మాకు నష్టం జరుగుతుంది ఈ జిఎస్టీ వల్ల, ఈ జిఎస్టీ వల్ల మేము ఆదాయాన్ని కోల్పోతాము అని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే జిఎస్టీలో సబ్స్యూమ్ అవుతున్న అన్ని రాష్ట్రాల పన్నుల్ని ఎంత గ్రోత్ ఉంటుంది అని లెక్కలు తీశారు. అంటే ఇయర్ అండ్ ఇయర్ నియర్లీ 14% ఎవరేజ్న పెరుగుతున్నాయి. అప్పుడు కేంద్రం ఇచ్చిన హామీ ఏంటంటే జిఎస్టీ ద్వారా కూడా రాష్ట్రాల ఆదాయము 14% పెరుగుతూ ఉండాలి. ఏదైనా ఒక రాష్ట్రానికి జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 14% పెరుగుదల రేటు లేదనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారంటే కంపెన్సేషన్ ఇస్తారు కేంద్రం. ఎక్కడి నుంచి ఇస్తారు కంపెన్సేషన్? అది కేంద్రం ఇవ్వదు. కంపెన్సేషన్ సెస్ అని కొన్ని రకాల వస్తువులపైన అదనంగా పన్నుంటుంది. వాటినే సీన్ గూడ్స్ అంటారు. ఇప్పుడు టొబాకో ప్రొడక్ట్స్ ఇలాంటి వాటిపైన అదనంగా జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ 2022 దాకా విధించి ఆ కంపెన్సేషన్ సెస్ ద్వారా వచ్చిన నిధుల్ని ఏ రాష్ట్రానికైనా ఇయర్ అండ్ ఇయర్ జిఎస్టీ కలెక్షన్స్లో 14% వృద్ధి రేటు లేకపోతే అది కంపెన్సేట్ చేస్తారు. ఇది 2022 దాకా నడిచింది. కానీ దీన్ని ఎక్స్టెండ్ చేయాలి ఈ పీరియడ్లోని. మళ్ళీ చెప్పేదంటే ఈ డబ్బులు కేంద్రం ఇవ్వదు. కేంద్రం కూడా కంపెన్సేషన్ సెస్ వేసి ఆ దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని కంపెన్సేషన్ ఫండ్లో పెట్టి ఏదైనా రాష్ట్రం జిఎస్టీ ద్వారా వచ్చిన వసూళ్లు ఎస్టిమేటెడ్ 14% లేకపోతే వాటిని కంపెన్సేట్ చేస్తారు. అయితే రాష్ట్రాలు డిమాండ్ చేసిన ఏంటంటే ఈ 22 తర్వాత కూడా కంటిన్యూ కావాలని. ఇదేదో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా డిమాండ్ చేశాయి. అన్ఫార్చునేట్లీ ఈ డిమాండ్ ఒప్పుకోలేదు, కంపెన్సేషన్ సెస్ ఆగిపోయింది. కానీ మరి జిఎస్టీ ద్వారా నిజంగానే ఆదాయం పెరిగిందా? మీరు ఈ లెక్కలు కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ పాలసీ వారు 2013 నుంచి 2016-17 మధ్య కాలంలో జిఎస్టీలో ఇప్పుడు భాగమైన పన్నుల ద్వారా ఆదాయం ఎంత వచ్చిందని లెక్కేశారు. 7,70,000 కోట్లు వచ్చాయి 4 ఏళ్లలో, 7,70,000 crores. ఇప్పుడు 2016-17 తర్వాత 2017-18 తర్వాత జిఎస్టీ అమల్లోకి వచ్చిన 4 years కూడా లెక్క తీశారు. లెక్క తీస్తే షార్ట్ ఫాల్ ఎంత అంటే ఒక్కొక్క రాష్ట్రానికి 19% నుంచి 33% వరకు కూడా ఉంది షార్ట్ ఫాల్ ఒక్కొక్క ఇయర్లో. అందులో 2022-23లో అయితే 26% షార్ట్ ఫాల్ ఉంది. అంటే ఏంటి షార్ట్ ఫాల్ అంటే ఒకవేళ జిఎస్టీ లేక అంతకు ముందు ఉన్న పన్నులే ఉండి ఉంటే
ఇంకొక 26% ఎక్కువ వచ్చేది రాష్ట్రాలకు. మరి జిఎస్టీ ద్వారా రాష్ట్రాల ఆదాయం తగ్గిందా పెరిగిందా? సో అందుకే ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఉండాలి అనేది. ఎందుకంటే జిఎస్టీ ద్వారా కొన్ని రాష్ట్రాలకు లాభం ఉండొచ్చు, ఎందుకంటే ప్రొడక్షన్ స్టేట్ దెబ్బతింటాయి, కన్జంప్షన్ స్టేట్స్ లాభపడతాయి. ఆ లెక్కల్లోకి వెళ్తే ఇంకా గందరగోళం అవుతుంది. కానీ అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా జిఎస్టీ లాభం చేయదు. సో అందువల్ల జిఎస్టీ వల్ల కూడా కొన్ని రాష్ట్రాలు దెబ్బతిన్నాయి, ఓవరాల్గా రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. అందుకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారము వాళ్ళు 2000 జిఎస్టీ కన్నా ముందు 4 ఏళ్ళు, జిఎస్టీ తర్వాత 4 ఏళ్ళు కంపేర్ చేసి అదే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అయితే ఎంత ఉండేది, జిఎస్టీ లేక పాత పన్నులు ఉంటే లెక్కేస్తే 2022-23లో కూడా 26% జిఎస్టీ వచ్చాక తగ్గినాయి. అంటే కంపేర్డ్ పాత పన్నులు ఉంటుంటే ఇంక 26% ఎక్కువ వచ్చేది. మరి జిఎస్టీ వల్ల రాష్ట్రాలు ఎట్లా లాభం పొందినట్లు? అయినా కూడా మరి ఎందుకు నష్టపరిహారం ఇవ్వడం లేదు? అది కేంద్రం పని కూడా కాదు. ఒకవేళ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ కనుక సరిపోకపోతే కేంద్రం అప్పు తీసుకొని ఆ కంపెన్సేషన్ సెస్ ద్వారా అదనంగా వచ్చినప్పుడు ఆ అప్పు తీర్చుకుంటుంది. ఇప్పుడు కోవిడ్ టైంలో ఉదాహరణకు కన్జంప్షన్ మొత్తం ఆగిపోయింది, అందువల్ల కంపెన్సేషన్ సెస్ ఫండ్లో డబ్బులు లేవు. అప్పుడు కూడా చెప్పింది ఏంటి, మీరేం పెట్టకండి, కావాలంటే అప్పు తీసుకోండి, కేంద్రం ఆ కంపెన్సేషన్ రాష్ట్రాలకు ఇవ్వండి, రేపు మళ్ళీ కంపెన్సేషన్ ఫండ్లో డబ్బులు కూడాక మీరు మళ్ళీ అప్పులు చెల్లించండి అని కూడా చెప్పారు. అయినా కూడా కేంద్రం జిఎస్టీ కంపెన్సేషన్ బియాండ్ 2022-23 ఎక్స్టెండ్ చేయడానికి సిద్ధపడలేదు కనుక జిఎస్టీ రెజీమ్ వల్ల కూడా రాష్ట్రాలు నష్టపోయాయి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే జిఎస్టీ ద్వారా రాష్ట్రాలు ట్యాక్స్ అటానమీని కోల్పోయాయి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రములో ఒక్కొక్క రకమైన అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాష్ట్రము, ఇప్పుడు ఒక మన తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రం పామ్ ఆయిల్ను ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, మనం దానిపైన జిఎస్టీ తగ్గించుకుంటాం. గ్రానైట్ ప్రొడక్షన్ పెంచాలి అనుకున్నాం అనుకోండి, మనం దాని మీద ట్యాక్స్ తగ్గించుకుంటాం. లేదు మాకు ఆల్కహాల్ పైన ట్యాక్స్ పెంచాలనుకున్నాం అంటే ఇప్పుడు ఆల్కహాల్ అంటే అవుట్ ఆఫ్ జిఎస్టీ ఉంది కనుక పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదైనా ఒక దాని మీద పెంచాలనుకోండి, ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టి మార్చుకుంటాయి. జిఎస్టీ వచ్చే వరకు ఏమీ లేదు, అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా పన్నులు ఉంటాయి, అందులో అన్ని రాష్ట్రాలు ఒకే రకమైన అవసరాలు ఉండవు కదా. ఇప్పుడు మన దగ్గర కొబ్బరి అంత పండదు, మీకు కేరళలో కొబ్బరి పండుతుంది. మన దగ్గర రబ్బర్ అంత పండదు, కేరళలో రబ్బర్ అంత ఎక్కువ పండుతుంది. కేరళ ఒకే రకమైన ట్యాక్స్ కొబ్బరి పైన రబ్బర్ పైన, తెలంగాణ ఒకే రకమైన ట్యాక్స్ వేయాలని రూలింగ్ లేదు కదా. అవసరాన్ని బట్టి ఆయా రాష్ట్రాల ప్రత్యేకతలను బట్టి పన్నులు వేసుకునే వెసులుబాటు ప్రీ జిఎస్టీ రెజీమ్లో ఉండే. జిఎస్టీ ద్వారా ఆ వెసులుబాటు కోల్పోయాయి. ఫలితంగా ఇప్పుడు ఇవాళ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్రం ఏదైనా వీటో చేస్తుంది. ఇవాళ జిఎస్టీ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మీకు ఉదాహరణకు నేను ఇదో కూడా చెప్పాను, టూత్పేస్ట్ పైన 18% పన్ను ఉంటుంది. నేను టూత్పేస్ట్ ఏమైనా లగ్జరీనా? టూత్పేస్ట్ పైన 18% నిన్నకు మొన్నటి దాకా క్యాన్సర్ మందుల పైన జిఎస్టీ ఉండే, ఇప్పుడు పెద్ద వివాదం అయ్యాక క్యాన్సర్ మందుల పైన జిఎస్టీ తగ్గించారు. రీసెర్చ్ పైన జిఎస్టీ ఉంటుంది, సైంటిఫిక్ రీసెర్చ్ పైన. అదేమైనా లాభాలు తీర్చుకునే పని సైంటిఫిక్ రీసెర్చ్ అంటే? అసలు ఏ దేశమైనా శాస్త్ర పరిశోధనను ప్రోత్సహిస్తుంది, కానీ శాస్త్ర పరిశోధన పైన ఎక్కువ పన్ను వేయడం ఏంటి? పన్ను దేని మీద వేయాలి? సోషల్లీ అన్డిజైరబుల్ కన్జంప్షన్ అంటారు. అంటే ఈ రకమైన వినిమయము సమాజానికి మంచిది కాదు అనుకున్నప్పుడు దానిపైన పన్ను ఎక్కువ ఉండాలి. ఈ రకమైన వినిమయం సమాజానికి మంచిది అనుకున్నప్పుడు దానిపైన పన్ను తక్కువ ఉండాలి. సో ఇలా లేకుండా టూత్పేస్ట్ పైన 18%, నెయ్యి పైన 12%, సో ఈ రకంగా పన్ను వేసుకుంటూ పోతే మనం ఎక్కడికి పోతున్నాం? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పైన పన్ను. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ మీద పన్ను ఏంది? ప్రభుత్వము ఆరోగ్య సదుపాయం కల్పించాలి. రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 21 ప్రకారం. ప్రభుత్వము ఆరోగ్య సేవలు అందించకపోతే మధ్యతరగతి జీవులు తమకు వచ్చిన ఆదాయం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం అంటే మళ్ళీ దానిపైన కూడా పన్నేస్తాం. అంటే ప్రభుత్వం ఇవ్వదు, ప్రైవేట్ వ్యక్తులు కనుక మేము మా ఆరోగ్యం పైన మేము ఖర్చు పెట్టుకుంటాం అంటే దానిపైన కూడా మేము ట్యాక్స్ వేస్తామంటున్నారు. అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి తన అనారోగ్యం నుంచి రక్షణ కొరకు బీమా కట్టుకుంటే దానిపైన భారీగా పన్ను, మామూలుగా పన్ను కాదు, మళ్ళీ అది
అది మరి ఏమో అన్డిజైరబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా, అందువల్ల ఇంత ఇర్రేషనల్గా జిఎస్టీ ఉంది. సో జిఎస్టీ ఒకప్పుడు శానిటరీ ప్యాడ్స్ మీద జిఎస్టీ ఉండే, పెద్ద వివాదమైనాక దాన్ని తొలగించారు. దేశంలో ఇప్పటికీ కూడా నీల్సన్ లాంటి స్టడీస్ ప్రకారము శానిటరీ ప్యాడ్స్ యాక్సెస్ లేక సర్వైకల్ క్యాన్సర్ లాంటి రోగాలకు ఆడబిడ్డలు బలైతుంటే శానిటరీ ప్యాడ్స్ మీద కూడా ట్యాక్స్ ఉండే, అది పెద్ద గొడవ అయినాక తీసేశారు. సో అందువల్ల ఒక ఇర్రేషనల్ జిఎస్టీ ఉంది, రాష్ట్రాలకు నష్టం జరుగుతోంది. మీకు షార్ట్ ఫాల్ కేంద్రానికన్నా రాష్ట్రాలకు ఎక్కువ ఉంది కంపారిటివ్లీ. అంటే ఇప్పుడు మీకు ఈ జిఎస్టీలో కేంద్ర పన్నులు కలిసాయి, రాష్ట్ర పన్నులు కలిసాయి. కేంద్ర పన్నులకు రాష్ట్ర పన్నులు కలిసి జిఎస్టీ అయింది. కానీ మీరు జిఎస్టీ పైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ పాలసీ వాళ్ళ స్టడీ ఏం చెప్తుంది అంటే కేంద్రానికి షార్ట్ ఫాల్ తక్కువ ఉంది, కంపారిటివ్లీ రాష్ట్రాలకు ఎక్కువ ఉంది. అంటే జిఎస్టీ ద్వారా కేంద్రంతో పోలిస్తే రాష్ట్రాలు ఎక్కువ ఆదాయాన్ని కోల్పోయాయి. జిఎస్టీ పెరగచ్చు, జిఎస్టీ పెరగడం అనేది ఇండికేషన్ కాదు. జిఎస్టీ కన్నా ముందున్న ట్యాక్సెస్ అలా ఉన్నా అప్పుడు కూడా పెరిగేది కదా. ఇలా జిఎస్టీ కలెక్షన్ చూపెట్టి చూడండి జిఎస్టీ సక్సెస్ అయింది అంటున్నాను, నిజమే జిఎస్టీ వల్ల జిఎస్టీ కలెక్షన్లు పెరుగుతున్నాయి. కానీ మరి అంతకు ముందున్న ట్యాక్సెస్ వల్ల కూడా కలెక్షన్లు పెరిగేవి కదా, అలా కంపేర్ చేసి చూడాలి కదా అక్కడ. అది అందువల్ల జిఎస్టీ వల్ల ఓవరాల్గా కూడా రాష్ట్రాలు ట్యాక్స్ అటానమీ కోల్పోయి ఆ కంపెన్సేషన్ కూడా ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల ఇంకా నష్టపోతున్నాయి. ఎస్ సార్, అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క రకమైన ఆర్థిక పరిస్థితి ఉంటుంది సార్. ఆ రాష్ట్రాల అవసరాల కోసం, హామీల అమలు కోసం అప్పులు చేసుకుంటూ ఉంటాయి ఆ రాష్ట్రాలు. మరి ఆ రాష్ట్రాలు చేసే అప్పులపై కూడా కేంద్రం ఆంక్షలు పెడుతోంది. ఇలాంటి ఆంక్షలు అవసరమా, కరెక్టేనా? అంటే ఈ ఆంక్షలు ఎందుకు వచ్చాయంటే రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే ఒక రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్రం అనుమతి ఇవ్వాలి. ఎందుకుంది ఇది అంటే ఓకే, అసలు రాజ్యాంగంలో ఉన్న ప్రొసీజర్ ఏంటంటే ఒక రాష్ట్రము ఇప్పటికే కేంద్రము నుంచి తీసుకున్న అప్పు ఉండి ఆ అప్పు ఇంకా పూర్తిగా రీపే చేయకపోతే కొత్తగా అప్పు చేయాలంటే కేంద్రం అనుమతి కావాలి. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం అప్పు ఇచ్చింది, ఆ అప్పు ఇంకా రీపే చేయలే. ఇది వాస్తవంగా రాజ్యాంగంలో ఈ ఉద్దేశంగా పెట్టింది. అది ఆ రాజ్యాంగంలో ఇది పెట్టినప్పుడు కేంద్రము నుంచి రాష్ట్రాలు అప్పులు అప్పుడప్పుడు తీసుకునేవి, రీపే చేసేవి. ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి అప్పులు ఎప్పటికీ ఉంటాయి, ఆ రీపేమెంట్ ఎప్పుడూ పూర్తి కాదు. ఇప్పుడు ప్రతి రాష్ట్రము కేంద్రం నుంచి ఎంతో కొంత అవుట్స్టాండింగ్ రీపేమెంట్ ఇంకా ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుంది, ఇది ఇక పర్మనెంట్ ఫీచర్గా మారిపోయింది. కేంద్రం అప్పులు తీసుకోవాలని రాష్ట్రాల అనుమతి. ఎందుకు తీసుకోవాలి? రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తాయి కనుక దాన్ని ఆపడానికి కేంద్రం అనుమతి తీసుకోవాలి. మరి కేంద్రం ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తే ఎట్లా? దానికి ఎవడు బాధ్యుడు? ఇప్పుడు రాష్ట్రాలేమో ఇష్టం వచ్చినట్టుగా ప్రజలకి ఉచితాలు ఇవ్వడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. అందువల్ల రాష్ట్రాలు అప్పు చేయకూడదు, మేము నియంత్రిస్తామంటున్నారు. మరి కేంద్రం ప్రజలపైన ఖర్చు చేయకుండా కార్పొరేట్లకు రాయితీలు ఇస్తుంది ఇష్టారాజ్యంగా. మరి దానిపైన ఎవరు కట్టడి చేయాలి? మీకు ఉదాహరణకు 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ని గణనీయంగా తగ్గించారు. దానివల్ల 1,86,000 కోట్లు ఏటా నష్టపోతున్నారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక చెప్పింది. ఈ 2019 నుంచి ఇప్పటి వరకు టోటల్ రెవెన్యూ ఫోర్గాన్ డ్యూ టు కార్పొరేట్ ట్యాక్స్ కన్సెషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమౌంట్స్ టు 8.7 lakh crores. 8,70,000 కోట్ల రూపాయల రాయితీ కేంద్రం ఇచ్చింది. దీనివల్ల ఏం జరిగింది? రాష్ట్రాలు కూడా అందులో వాటా కోల్పోయాయి. ఆ విధానం తీసుకోవడంలో రాష్ట్రాలకు సంబంధం లేదు, కానీ తీసుకున్నారు. మరి ఈ ఎప్పుడైతే 8,70,000 కోట్లు కార్పొరేట్ సంస్థలకు రాయితీ ఇచ్చారో దానివల్ల కార్పొరేట్లు పెట్టుబడులు పెంచింది లేదు, ఉపాధి అవకాశాలు పెంచింది లేదు. నేను దా లెక్క కూడా చెప్తాను మీకు. అంత ఈ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచిన తర్వాత ఎంత అయింది మీకు? ఈ 2014 నాటికి ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటారు, అంటే మొత్తం జీడిపిలో పెట్టుబడులు ఎంత అంటే 35% ఉండే, అది ఇప్పుడు 29% పడిపోయింది. మరి కార్పొరేట్లు మరి రాయితీ ఇచ్చాక పెట్టుబడి